హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. నిఖిల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో వరుస టాస్కుల్లో విజయం సాధిస్తూ దూసుకుపోతున్న కంటెస్టెంట్. అయితే నిఖిల్ ఎవరికైనా ఏదైనా ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట తీసుకున్న వారికి గుర్తు లేకపోయినా నిఖిల్ ఆ మాటను గుర్తు పెట్టుకుని తనకి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన మాటకి కట్టుబడి వారికి సహాయంగా నిలుస్తున్నాడు. ఒక విన్నర్కి ఇంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. అసలు ఏమైంది అంటే ప్రస్తుతం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ ఆపగలిగే శక్తి మీకు ఇస్తున్నాను అంటూ కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ ప్రస్తుతానికి ముగిసింది. అయితే 3 టాస్కులలో 2 ఛాలెంజెస్ శక్తి క్లాన్ గెలవడంతో బిగ్ బాస్ మాట్లాడుతూ శక్తి క్లాన్ సభ్యులు 2 ఛాలెంజెస్ గెలిచిన కారణంగా మీకు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అయితే ఒకటి ఉంది. అదేమిటి అంటే మీ క్లాన్ నుంచి ఎవరైనా కూడా డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు అని నేను మళ్ళీ చీఫ్ నిఖిల్ని అడిగేసరికి ఒక పేరుని మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్తే నిఖిల్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. బిగ్ బాస్ అడిగిన వెంటనే నిఖిల్ పృథ్వీ పేరుని చెప్పడంతో పృథ్వీ కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే పృథ్వీ కూడా నన్ను నిఖిల్ చీఫ్ కంటెండర్గా పంపిస్తాడు అని అనుకోలేదు. అయితే పృథ్వీకి ఇంతకు ముందే నిఖిల్ ఒక మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాటను నిలబెట్టుకునే భాగంలోనే నిఖిల్ పృథ్వీ పేరు చెప్పడం జరిగింది. దీంతో నిఖిల్ వద్దకు వచ్చిన పృథ్వీ, నా పేరు ఎందుకు చెప్పావు నిఖిల్? ఇంకా ఆదిత్య అలాగే యష్మి కూడా మంచిగా గేమ్ ఆడారు, వారి పేరు చెప్పొచ్చు కదా అని ప్రశ్నించేసరికి, లేదు పృథ్వీ, శక్తి క్లాన్కి నువ్వు ఎంతో చేశావు. గత వారం ఏకంగా 3 గంటల పాటు ఒక టాస్క్లో పర్ఫామ్ చేశావు. అది ఎవ్వరం చేయలేము కాబట్టి నువ్వు ఖచ్చితంగా చీఫ్ అవ్వాలి అంటూ పృథ్వీని కన్విన్స్ చేసి చీఫ్ కంటెండర్గా పృథ్వీని నిఖిల్ ప్రకటించడం అయితే జరిగింది. ఇక కాంతార క్లాన్ నుంచి నబీల్ చీఫ్ కంటెండర్గా అయ్యాడు. నిఖిల్ మాట్లాడిన విధానం, తీసుకున్న నిర్ణయం చూస్తుంటే బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా విన్నర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నిఖిల్లో ఉన్నాయి అంటూ నిఖిల్ కాబోయే విన్నర్ అని కమెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.